ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। दूर रखो के वही एक खुदा है, हमको ये जीवन उसी ने दिया है, उसी चारगाह से हम सब गया है, हम दो सना के हम गीत गाए, रब का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो, इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो। ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామములు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన అనేక సందేశాల ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ వాడుతున్నప్పటి నుండి మీలో చాలామంది ఆత్మీయ సందేశాలు వింటున్నారు, చూస్తున్నారు, ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు. ఈరోజు కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. అందుకే నేను చెప్పినట్లుగా దేశములో ఒకే ఒక్కడు అన్న అంశం కొరకు ఇదని మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. దేశములో ఒకే ఒక్కడు. ఇది ఒకంత ఆశ్చర్యంగా, ఇది ఒకంత సందర్భం ఏమిటో అన్న ఆలోచనాత్మకంగా వింటున్న వారికి, చూస్తున్న వారికి అనిపించవచ్చు. అయితే దేవుడు ఈ సందేశం ద్వారా నీతో తేటగా మాట్లాడే దినం ఈ దినం ప్రియులారా. దేశములో ఒకే ఒక్కడు ఏంటి, ఈ సందేశం ఎలా ఉంటుంది అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ఈ సందేశము ద్వారా మరొక్కసారి నిన్ను సవాలు చేయబోతున్నాడు, మరొక్కసారి నిన్ను తాకబోతూ ఉన్నాడు ఆయన. ప్రియులారా, ఈ రోజున ఈ కడవరి కాలపు దినాలు, ఆఖరి కాలపు దినాలు, అంత్య దినాలు, ఈ దినాలలో దేవుని ప్రజలు ఈ దేశంలో ఎలా ఉండాలి, భారతదేశమంతా రక్షణ పొందాలి, భారతదేశమంతా ప్రభు పాదాల చెంతకు రావాలి, ఈ దేశంలో దేవుని మహారక్షణ అగపరచబడాలి అంటే, దేవుని మహారక్షణ సంకల్ప భాగ్యం మన దేశంలో సంపూర్ణంగా నెరవేర్పు గావించబడాలి అంటే, మనం ఏమి చేస్తే, మనం ఎలా ఉంటే ఈ దేశాన్ని దేవుని కొరకు రక్షించగలం ప్రియులారా. బైబిల్ తెరిచి సమూయేలు 2వ గ్రంథం ప్రియులారా 23వ అధ్యాయంలో
సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయములో వచనం 12లో ఆఖరి భాగంలో ఉంది, యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశాడు. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో 12వ వచనంలో ఆఖరి భాగంలో రాయబడిన దేవోక్తి ఏమిటి అంటే, యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసినాడు. భారతదేశంలో గొప్ప రక్షణ దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ భయంకర దుర్దినాలు, ఈ కరోనా వైరస్ కాలం, ఈ భయంకరమైనటువంటి మరణ మృదంగం దేశమంతా ప్రపంచమంతా వినబడుతున్నటువంటి ఈ కడవరి కాలములో భారతదేశంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఏమిటి అంటే, ఈ దేశంలో గొప్ప రక్షణ కార్యం జరిగిద్దామని దేవుడు ఆశపడుతున్నాడు. గొప్ప రక్షణ ఈ దేశానికి అందిద్దామని 140 కోట్ల మంది ఉన్న ఈ పెద్ద దేశాన్ని నా ప్రభువు రక్షిద్దామని ఆశతో తన రక్షణ భాగ్యాన్ని మన దేశానికి అందిద్దామన్న సంకల్పంతో నా ప్రభువు వెతుకుతూ ఉన్నాడు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసినాడు. అదే దేవుడు భారతదేశానికి కూడా గొప్ప రక్షణ అనుగ్రహించాలి అని ఈ కడవరి కాలములో సంకల్పించుకుంటున్నట్టులారా. అయితే రక్షణ ఈ దేశానికి కావాలి అంటే, రక్షణ భాగ్యం మన దేశాన్ని ఆవరించాలి అంటే, ప్రతి వ్యక్తి రక్షణ సంకల్పం కిందకు వచ్చి జీవితాలు మార్చబడాలి అంటే, దోషం పోవాలి అంటే, పాపం పరిహారం చేయబడాలి అంటే, శాపాలు కడగబడాలి అంటే, మరణ ఛాయలన్నీ తొలగిపోయి జీవము అక్షయత ఈ దేశం అనుభవించాలి అంటే, దేవుడి సంకల్పాన్ని ఈ దేశానికి చూపించే ఒకడు దేవునికి కావాలి. పిల్లరా, యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసినాడు. దేవుడు మన దేశంలో గొప్ప రక్షణ కలుగజేయాలనుకుంటున్నాడు. అయితే ఆ రక్షణ కలుగజేసే ముందు దేవుడు దాని కొరకు ఈ దేశంలో పనిచేసే ఒక వ్యక్తి కోసం నా ప్రభువు వేచి ఉన్నాడు. దేశాన్ని రక్షిద్దామనుకుంటున్నాడు, దేశాన్ని స్వస్థపడదామనుకుంటున్నాడు, దేశాన్ని బాగుపడదామనుకుంటున్నాడు, దేశం యొక్క దిశ మార్చుదామనుకుంటున్నాడు మన దేవుడు. అయితే దేవుడు అవి జరిగించాలి అంటే ఈ దేశంలో ఆ కార్యాల కొరకు నిలిచే ఒకడు దేవునికి కావాలి. భారతదేశంలో ఉద్యమం రావాలి. మనం మరణించక ముందే ఉద్యమం రావాలి. మనం బ్రతుకుంటుండగా సందుల్లో బలమైన దేవుని తాకిడి కలిగించబడాలి అంటే ఈ దేశంలో దేవుని కార్యాలు జరిగించడానికి ఒక వ్యక్తి దేవునికి కావాలి. ఆ వ్యక్తిగాని ఉంటావా? ఆ వ్యక్తిగానే ఉండగలవా? ఒక వ్యక్తి ద్వారా దేవుడు దేశ మొత్తాన్ని రక్షణలోనికి తీసుకొస్తాడు. అయితే దేశమునకు రక్షణ దేవుడు ఇవ్వాలి అంటే ఓ వ్యక్తి కావాలి. ఎలాంటి వ్యక్తి కావాలో, ఆ వ్యక్తి ఎలా ఉండాలో, దేశంలో ఒక్కడు చాలు దేవుని కొరకు దేశం మొత్తం మారిపోద్ది. ఆ ఒకే ఒక్కడు దేశంలో ఉండాల్సిన వాడు ఎలా ఉండాలో ఈ దినం పరిశుద్ధాత్ముడు మనతో తేటగా మాట్లాడబోతున్నాడు. అనేక సందేశాలు మీరు విన్నారు. యూట్యూబ్ ఛానల్లో ప్రియులారా, మా వర్తమానాలు వింటున్నారు. 4 ఆధ్యాత్మిక అంశాలు మీరు నేర్చుకుంటున్నారు, ఆలకిస్తున్నారు, బలపరచబడుతున్నారు. ఈ దినము కూడా పరిశుద్ధాత్ముడు మరొక 4 ఆధ్యాత్మిక సత్యాలను మీ కళ్ళ ముందు ప్రత్యక్షపరచబోతూ ఉన్నాడు. మీ జీవితాల ముందు దేవుడు మరొక్కసారి విశదీకరించి దేవుడు తేటగా బహు దగ్గరగా నీతో మాట్లాడే దినమే ఈ దినం ప్రియులారా. దేశమునకు రక్షణ కలగాలి, దేశమంతా బాగుండాలి, దేశం సస్యశ్యామలం గావించబడాలి, దేశమంతా పచ్చని తోరణం వలె ఎండిపోయిన జీవితాలన్నీ కూడా మార్చబడి చిగురించాలి. మూడవారినటువంటి మారా బ్రతుకులు మరలా తీపిగా మారాలి అంటే నా దేవునికి ఈ దేశంలో కార్యాలు చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఎలాంటి వ్యక్తి కావాలి అంటే ప్రియులారా, దావీదు
దావీదు దగ్గర అనేక మంది బలాఢ్యులు ఉండేవారు, 30 మంది ఉండేవారు, పరాక్రమశాలులు ఉండేవారు, బలవంతులు ఉండేవారు, దావీదును కనిపెట్టుకుని ఉండేవారు. అయితే దావీదు దగ్గర ప్రాముఖ్యమైన 3 బలాఢ్యులు ఉన్నారు. 23వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో ప్రియులారా, ఆ 23వ అధ్యాయంలో 3 బలాఢ్యులు ఎవరంటే వచనం 8 రాయబడింది, ఏషే బెత్షెబెతు అనే ఒకడున్నాడు. రెండో వాడు 23వ అధ్యాయంలో సమూయేలు 23వ అధ్యాయంలో వచనం 9 అంటాడు, ఎలియాజరు అనేవాడు. మూడవ వాడు, ఇప్పుడు నేను చెప్పాల్సిన వాడు, దేశంలో ఒకే ఒక్కడు అన్న అంశానికి మూల పునాది. ఈ మూడో వాడు ఎవరు అంటే 23:11 ఉంది, అగే కుమారుడు అనేటువంటి షమ్మా. దావీదు దగ్గర బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమశాలులు ఉన్నారు, సైన్యం ఉంది, ప్రజలు ఉన్నారు, రాజ్యం ఉంది, సర్వ సమూహం ఉంది దావీదు దగ్గర. అయితే ప్రాముఖ్యమైన 3 ఉన్నారు. ముగ్గురులో మొదటి వాడు ఏషే బెత్షెబెతు, రెండో వాడు ఎలియాజర్, మూడో వాడు షమ్మా. ప్రియులారా, ఈ బలాఢ్యులు 3లో ఆఖరివాడు షమ్మా. బైబిల్లో ఈయన పేరు కిందన 3వ పేరుగా లిఖించబడింది. ఈయన మొదటోడు కాడు, 2వ బలాఢ్యుడు కాడు, ఈయన 3వ బలాఢ్యుడిగా లిఖించబడ్డాడు. కానీ ఈయన కింద వాడిగా లిఖించబడిన, 3వ వాడిగా పరిగణించబడిన, ఆఖరిసారిగా దేవుడు ఈయన పేరును ప్రస్తావన చేసిన, ఈ ఆఖరిసారి ప్రస్తావించబడిన ఈ 3వ బలాఢ్యుడే దేశాన్ని దేవుని కొరకు గెలవగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నువ్వు తక్కువ వాడివి కావచ్చు, నువ్వు ఆఖరి వాడివి కావచ్చు, నువ్వు చివరి వాడివి కావచ్చు, నీకున్న సంఖ్యలో, నీకున్న సమాజంలో, నీ ఇంటిలో, నీ ఊరిలో లెక్క పెడితే నీవే కడసారి వాడివి కావచ్చు. షమ్మా కూడా బలాఢ్యులు 3లో ఆఖరివాడు. కానీ ఆఖరి వాడిని దేవుడు ప్రథముడుగా మారుస్తున్నాడు, చివరి వాడిని దేవుడు మొదటి వాడిగా చేస్తున్నాడు, కడసారి వాడిని దేవుడు ప్రథమ వరుసలో పెట్టి దేశానికి గెలుపు తీసుకొచ్చినాడు. ఈ రోజున నువ్వు చివరి వాడిగా ఉన్నావా, కడసారి వాడిగా ఉన్నావా, ఆఖరి వాడిగా ఉన్నావా, అధముడుగా ఉన్నావా, త్రోసివేయబడ్డావా, తృణీకారం పొందుకున్నావా, అందరూ నిన్ను త్రోసేసి ఈ సమాజంలో నీవు ఆఖరి వాడిగా గుర్తింపు పొందలేక త్రోసివేయబడితే షమ్మాను వాడుకున్న దేవుడే, షమ్మాను నిలవబెట్టిన దేవుడే, షమ్మాను వినియోగించుకున్న దేవుడే, షమ్మాను మండించిన ఆ దేవుడే ఈ దినం నిన్ను కూడా మండించి, నిన్ను కూడా రేపి పురుగొల్పి ప్రథముడుగా నిన్ను మార్చబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ షమ్మా అనే యవనస్తుడి కోసం ఎందుకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, దేశంలో ఒకే ఒక్కడు అని ఎందుకు అంటున్నానంటే ప్రియులారా, ఈ షమ్మా కాలంలో, ఈ షమ్మా ఉంటున్నప్పుడు దేశంలో ఫిలిస్తీన్ల శత్రువులు దాడి చేయడానికి వచ్చారు. మొట్టమొదటిగా చెప్తున్నాను, దేశంలో దేవుడు రక్షణ కలుగు చేయాలి అంటే మొట్టమొదటిగా ఏం కావాలి అంటే ప్రియులారా, 23వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయంలో వచనం 11, హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. చాలు, ఫిలిస్తీయులు అలచందల చేనులో గుంపు కూడినారు. దేవుని యొక్క ప్రజల శత్రువులు, దైవ జనాంగానికి విరోధులు, దేవుని స్వాస్థ్యానికి వ్యతిరేకులు ఎవరు అంటే ఫిలిస్తీయులు. చాలాసార్లు వీరు అడ్డుపడ్డారు. దావీదుకు ముందున్న కాలంలో కూడా వీరు అడ్డొచ్చారు. దావీదు యవనస్తుడిగా ఉంటున్నప్పుడు కూడా గొల్యాతు వలె వారు ఆ సైన్య సమూహంగా ముందుకు వచ్చారు, ఎదిరించారు. ఎక్కడ కూడా ఫిలిస్తీయులు వచ్చారు. వీరు దేవుని వ్యతిరేకులు, దైవ జనాంగానికి శత్రువులు, దేవుని ప్రజలంటే గిట్టని వారు, దైవ భీతి లేనివారు. వీరు లోక సంబంధులు, దేవుడే లేడనుకుని తిరిగే జనాంగం, అల్లరి మోక శత్రు సైన్యం ఈ ఫిలిస్తీయులు. పిల్లరా, దైవ ప్రజల మీదకు యుద్ధం వస్తుంది. 23వ అధ్యాయం 11వ వచనంలో ఫిలిస్తీయులు దేవుని ప్రజల మీదకు యుద్ధానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళు యుద్ధం చేయకుండా
దేవుని ప్రజల యొక్క అలచందల చేను ఉందట. చేను, అది అలచందల చేను. ఆ చేను దగ్గరకు గుంపుగా ఫిలిస్తీయులు కూడి వచ్చారట. ఆ చేను మీద పడుతున్నారట. ఈ రోజున శత్రువు ఉద్దేశం ఏంటి అంటే, శత్రువు దాడి ఏమిటి అంటే, నీ శత్రువు అపవాది లేక ఈ దయ్యం, ఈ లోకాధికారి ఏం చేస్తాడంటే, ఏ చేను పచ్చగా ఉంటుందో, ఏ చేను ఏపుగా ఉంటుందో, ఏ చేను సారవంతంగా ఉంటుందో, ఏ చేను పండుతూ ఉంటుందో, ఏ భూమి అయితే సస్యశ్యామలంగా ఉంటుందో ఆ భూమిని, ఆ చేనును, ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ ప్రజలను పాడు చేయడం కోసమే వస్తాడు శత్రువు. పిల్లరా, ఫిలిస్తీయుడు వచ్చినప్పుడు వాడు బంగారం ఎత్తుకుపోలేదు, ఫిలిస్తీన్లు వచ్చి వెండి ఎత్తుకుపోలేదు, ఫిలిస్తీన్లు వచ్చి డబ్బు కట్టలు కొట్టుకుపోలేదు. ఫిలిస్తీన్లు వచ్చిన వెంటనే దేవుని ప్రజల యొక్క వ్యవసాయ భూమి మీద దాడి చేస్తూ అలచందల చేను అప్పుడే బాగా ఏపుగా పచ్చగా పండింది. మరి కొంతసేపట్లో ఇంటికి వస్తుంది, అందరి ఆకలి తీరుతుంది, దేశమంతా సుభిక్షితంగా ఉండబోతుంది. అలాంటి పచ్చనటువంటి అలచందని చేను మీదకు శత్రువు దాడి చేయడం ప్రారంభిస్తున్నాడు. ఈ రోజున అపవాది చేసే దాడి ఏంటంటే, ఎవరైతే ప్రార్థించాలనుకుంటారో, ఫలించాలి అనుకుంటారో, ఉపవాసం చేయాలనుకుంటారో, ప్రభుతో గడపాలి అనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతకాలి అని అనుకుంటారో అలాంటి వారి మీదకు వాడు దాడి చేస్తాడు. అలాంటి వారిని పాడు చేద్దామని కంకణం కట్టుకుంటాడు. శత్రువు అలచందల చేని మీదే గురిపెట్టినాడు. రోజున సంఘాన్ని పాడు చేద్దామని, సార్వత్రిక సంఘాన్ని లేకుండా చేద్దామని, ఈ లాక్డౌన్ కాలంలో సంఘాలు మూతబెడితే, చర్చిలు మూతబెడితే, ఆరాధనలు లేకపోతే, విశ్వాసులు చల్లారిపోతే వారిని లోకంలో కలిపేసుకొని దేవుని రాజ్యాన్ని పడగొడదామని సాతాను కంకణం కట్టుకొని ఈ కరోనా వైరస్ ద్వారా విజృంభిస్తున్నాడు. దేవోక్తి మాట్లాడుతుంది, మనందరము మెలకువగలిగి ఈ దేశానికి ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ భాగ్యాన్ని తేబద్దలమై ఉన్నాం. ప్రియులారా, మనమే రక్షణ భాగ్యాన్ని ఈ దేశానికి అందించాలి. ఫిలిస్తీన్లు వచ్చారు. మొట్టమొదటి అంశం, దేశానికి రక్షణ కలగాలి అంటే ఫిలిస్తీన్లు శత్రువులు వచ్చారు, అలచందల చేను మీదకు వచ్చారు. ఈ చేను పండే చేను, ఈ చేను ఏపుగా ఉండే చేను, ఈ చేను పచ్చగా ఉండే చేను, ఈ చేను పనికొచ్చే చేను. అందుకోసమే వాని కళ్ళు ఆ చేను మీద పడ్డాయి. నీవు దేవుడు లేకుండా తిరిగితే, దేవుడు కాదని తిరిగితే, దేవుడు వద్దు అని తిరిగితే సాతానుడు నిన్ను ముట్టుకోడు. దేవుని కోసం బ్రతకాలి అన్న నిర్ణయం తీసుకుంటేనే సాతానుడు విజృంభించి నిన్ను పాడు చేద్దామని కంకణం కట్టుకుంటాడు. ప్రియులారా, ఆశ్చర్యం ఏంటంటే, ఫిలిస్తీయులు వచ్చారు, అలచందల చేను దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఇద్దరు ఒక చోట, ముగ్గురు ఒక చోట, నలుగురు ఒక చోట పోలేదు వారు. అక్కడ బైబిల్ రాయబడింది, అలచందల చేను మీదకు ఫిలిస్తీయులు గుంపు కూడి వచ్చారు. గుంపుగా, గ్రూప్గా వచ్చారు, మోకమ్మడిగా వచ్చారు, సమూహంగా వచ్చారు. ఒకటి, ఈ దేశములో దేవుని రక్షణ సంకల్పం స్థిరపరచబడాలి అంటే ఇక్కడ మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవాలి, శత్రువు దేవుని ప్రజల చేని మీద దండెత్తి రావడానికి ముందు గుంపుగా వచ్చి చేని మీద పడుతున్నాడు, సమూహముగా వచ్చి చేని మీద పడుతున్నాడు. ఈ రోజున దేవుని వ్యతిరేకులకు, శత్రువులకు, ఫిలిస్తీయులకు, పాడు చేసేవానికి, దెయ్యానికి, అపవాదికి ఐక్యత ఉంటే, సమూహంగా వస్తే, సఖ్యతగా ఉంటే, అందరూ వారు కలిసిమెలిసి ఉండి దాడి చేస్తూ ఉంటే, దేవుని ప్రజలకు ఐక్యత లేకుండా పోయింది. దేశంలో ఉద్యమం రావాలి అంటే, దేశంలో రక్షణ భాగ్యం సిద్ధింప చేయబడాలి అంటే, ఈ దేశంలో ఈ జాడ్య మహమ్మారి, ఈ వైరస్ పోవాలి అంటే మన దేశంలో ఐక్యత కలిగిన సమాజం ప్రభు కొరకు కావాలి. ఐక్యపరచబడిన దేవుని భక్తులు దేవునికి కావాలి. దయ్యానికి ఐక్యత ఉంది, ఫిలిస్తీన్లకు ఐక్యత ఉంది. వారు గుంపుగా వచ్చారు, వారు సమూహంగా వచ్చారు, వారు కలిసి వచ్చారు, విడిపోకుండా వచ్చారు. కానీ దేవుని ప్రజలకు మాత్రం ఐక్యత లేదు, ఏకాత్మ లేదు, ఏక మనస్సు లేదు. అందుకే ఉద్యమం ఆగిపోయింది, అద్భుతాలు ఆగిపోతున్నాయి, ఆశ్చర్యాలు జరగటం లేదు.
జబ్బులు జాడ్యాలు దేశాన్ని పట్టి పీడిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ సుఖ శాంతి లేకుండా దేశం తలడిల్లిపోతుంది పిల్లారా. ఈ రోజున ఈ దేశం ఉద్ధరించబడాలి, మరలా ఈ దేశం కట్టబడాలి. మన సంఘం దేదీప్యమానంగా వెలుగొంది కొండ మీద కట్టబడిన పట్టణం వలె అందరికీ కనిపించాలి అంటే మనం ఐక్యపరచబడిన వారిగా ఉండాలి. ఫిలిస్తీయులు మూకమ్మడిగా కలిసి వచ్చారు దాడి చేయడానికి. పాడు చేసేవానికి ఐక్యత ఉంటే బాగు చేసే మనకు ఐక్యత అవసరం లేదా? దెయ్యానికి ఐక్యత ఉంటే దేవుని పనిచేసే మనకు ఐక్యత అవసరం లేదా? అనైక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దెయ్యం ఉంటుంది, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు పిల్లారా. అందుకని అందరికీ తెలుసు పిల్లారా, మార్కు సువార్తలో ఓ యవనస్తుడు కనిపించాడు నా ప్రభువుకు. ప్రభువును చూడగానే ఆ యవన బిడ్డ సమాధుల్లో ఉండేవాడు, గొలుసులతో బంధించబడ్డాడు. యేసును చూడగానే కేకలేస్తున్నాడు, సర్వోన్నతుడా నాతో నీకేం పని, నన్ను విడిచి వెళ్ళిపోవయ్యా అని అంటున్నాడు యవన బిడ్డ మార్కు సువార్తలో. ప్రభువు వాడిని గద్దిస్తున్నాడు. వాడి వైపు చూచాడు, నీ పేరేంటి అని అన్నాడు. వెంటనే యవన బిడ్డ అంటున్నాడు, నా పేరు సేన అన్నాడు. సేన ఆ పుట్టినోట్లో ఉంటుంది మార్కు సువార్తలో, సమూహము. సేన అంటే వీఆర్ మల్టిట్యూడ్, మేము అనేకులం, మేము సమూహానివి అన్నాడు. నీ పేరేంటి అనగానే నా పేరు పలానా, నా పేరు పలానా అని ఒకటి పేరు చెప్పలేదు. మేము చాలామందిమి, మేము చాలామంది కలిసి ఉన్నాము, మేము సమూహానిమి, మేము ఒక గ్రూపు, మాలో ఐక్యత ఉంది అని వాడు సమూహం పేరు సేన అని చెప్పాడు. దయ్యానికి ఐక్యత ఉంటే దేవుణ్ణి నమ్మిన నీకు, సత్యాన్ని నమ్మిన నీకు, బైబిల్ చదివిన నీకు, బాప్తిస్మాన్ని పొందిన నీకు, ఆత్మాభిషేకం పొందిన నీకు ఐక్యత లేకపోతే నీ భక్తికి ఆధారమే లేదు. దేవుని ప్రజలారా, అర్థమే లేదు. అది శూన్యమని నువ్వు నమ్మాలి, అది సరైనది కాదు అని నువ్వు నమ్మాలి. సేన అనేవాడు అంటున్నాడు, దయ్యం పట్టినవాడు అంటున్నాడు, మేము సేన, మేము సమూహం. పిల్లరా, మనందరికీ తెలుసు యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో దేవుని ఆత్మ యెహెజ్కేలును ఒక ఎండిపోయిన ఎముకల లోయలోనికి తోడుకొని వెళ్ళాడు, ఎత్తుకొని వెళ్ళి అక్కడ పడేశాడు. యెహెజ్కేలుతో అంటున్నాడు పరిశుద్ధాత్ముడు, యెహెజ్కేల్ ఇక్కడ నీవు ప్రవచించయ్యా అంటున్నాడు. అది కేవలం ఎండిపోయిన ఎముకల లోయ, కుళ్ళి కంపు కొడుతున్న లోయ, సవాలు గుట్టలు గుట్టలుగా పడి కలేబరాలు ఎముకలు పూర్తిగా నిండిపోయినటువంటి లోయ. ఆ లోయలో పడేసి ప్రసంగించు అంటున్నాడు దేవుడు యెహెజ్కేలుతో. వెంటనే యెహెజ్కేలు ప్రవచనం ఎత్తాడు. 31:7 యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం అనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 37:7 యెహెజ్కేలు ప్రవచించాడు. ప్రవచించి మాట్లాడుతుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టింది. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 7వ వచనం రాయబడింది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. గడగడమని ఒక ధ్వని పుట్టింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోయాను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించాడో, ఎముకల లోయనికి వెళ్ళి దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని మాటను పట్టుకొని వచించాడో, స్మరించాడో, ఉచ్చరించినాడో, వీను వెంటనే ఆ ఎముకలట చల్లా చెదురే పడిపోయినాయట ఆ లోయలో. ఎక్కడొక ఎముక, అక్కడొక ఎముక. ఈరోజున కుటుంబాలు, సంఘాల పరిస్థితి కూడా ఇంతే. ఐక్యత లేదు, ఏకాత్మ లేదు, ఏక మనస్సు లేదు. ఎముకలు చెదిరిపోయిన ఎముకలు. ఈ ఎముకలలో ఐక్యత లేదు. ఒక మూలన ఒక ఎముక ఉంటే ఆ మూలన ఒక ఎముక ఉంది. ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచించి దేవుని ఆజ్ఞ ప్రకారం తన నోట్లో నుంచి దేవుని శబ్దాన్ని విడుదల చేస్తున్నాడో, వీని వెంటనే ఆ ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాను. ఈ కడవరి కాలపు సంఘం ఒకరితో ఒకరు కలవాలి, కలిస్తేనే 37:10 అంటాడు యెహెజ్కేలు, అంతటా లెక్కింప సఖ్యము కాని మహాసైన్యంగా నిలబడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. మహాసైన్యం దేవునికి కావాలి, లెక్కింప సఖ్యము కాని సైన్యం కావాలి.
ఎముకలు బ్రతకాలి, జీవం వాటిలోనికి రావాలి, రక్తం వాటిలోనికి రావాలి, అభిషేకం వాటిలోనికి రావాలి, జీవాత్మ వాటిని బ్రతికించాలి, అవి లేచి నిలబడాలి. అవి నిలబడి దేవుని కొరకే దేశాలని గెలవాలి అంటే మనం ఒకరితో ఒకరు కలవాలి. ఫిలిస్తీన్లు కలిశారు, శత్రువు కలిశాడు, సేన సమూహంగా ఉన్నాడు. దేవుని ప్రజలమైన మనం అనైక్యతగా, ఐక్యత లేని వారిగా, ఏక ఆత్మ లేని వారిగా, ఏక తాత్పర్యాన్ని పోగొట్టుకున్న వారిగా ఉంటే ఈ దినం నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐక్యపరిచే ఆత్మ క్రిందకు మనం రావాలి ప్రియులారా. ఐక్యత క్రిందకు వస్తేనే సార్వత్రిక సంఘం లోకాన్ని గెలవగలదు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు ఆయన భూలోకంలో. ఆయన సేవా కాలంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, మోగవారికి మాట ఇచ్చాడు, చెవిటి వారికి చెవులిచ్చాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, చనిపోయిన వారిని సైతం బ్రతికించాడు. ఇన్ని చేసిన ఆయన ఒకటి చేయలేకపోయాడు తన సేవలో. యేసుప్రభు వారు ఇన్ని చేసిన ఆయన ఒక పని మాత్రం చేయలేకపోయాడు తన సేవలో, ప్రభువైన యేసుక్రీస్తు. అదేంటంటే శిష్యుల మధ్య ఐక్యత తేలేకపోయినాడు. శిష్యుల మధ్య ఏకాత్మ తేలేకపోయాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదనలు పెట్టుకుంటున్నారు. ఓ రోజున అందరూ కూర్చుంటే కాళ్ళు కడిగి పరిచర్య వస్తే నేను లేచి కాళ్ళు కడిగితే ఎప్పుడు నాకే పనులు చెబుతారు, నేనే కాళ్ళు కడగాలి, నన్ను పనుడుగా చూస్తారని ఎవడికి వాడే కుర్చీలో కూర్చుంటే నా ప్రభువు తానే లేచి నడుమునకు తువ్వాలు కట్టుకొని నీళ్లు తీసుకెళ్ళి అందరి కాళ్ళు కడిగి తువ్వాలతో తుడిచి మాదిరి చూపించి తను తాను తగ్గించుకొని ఐక్యత అంటే ఎలా ఉంటుందో వారికి ఒక నిరూపణ చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, అయినా వారిలో మార్పు రాలేదు. ఇంత తగ్గించుకొని యేసు మాదిరి చూపించిన ఇంకా వారిలో ఏదో అహంభావం, నేను పేతుర్ని, సీమోన్ బర్యోనాని, నేను బండను, నా సంఘం కడతాడని ఒక ఆయన, నేను లేవీని, నేను మత్తయిని, డబ్బులున్నోడిని, సుంకపు వసూలు చేసినోడిని మరొక ఆయన, నేను డాక్టర్ని, నేను లోకాని అని మరొక ఆయన. ఇలా ఎవరికి మట్టుకు వారే వాదనలు వేసుకొని, మేము జబదయ్య కుమారులం, ఉరిమిడి వారం, రొమ్మును ఆనుకునే వారం మరొక కొంతమంది, నేను నతానియేల్ని, నాలో నిజంగా ఏ దోషం లేదు అని మరొక ఆయన, నేను తోమాని అని మరొక ఆయన. ప్రతి ఒక్కరు వాదనలు పెట్టుకొని నేను గొప్ప అని ఊరుకుండిపోతే యేసు వారి మధ్య ఐక్యత తేలేకపోయాడు. ఈరోజున సంఘాలు ముక్కలైపోతున్నాయి. కులాల పేరిట, వర్గాల పేరిట విభేదాలు తెచ్చుకొని వాదనలు పెట్టుకొని, వీడు మా తాలూకా, ఇవి నా తాలూకా, వీళ్ళు మా రక్త సంబంధులు, వీళ్ళు వీరి సంబంధులు అని రక్త సంబంధాలకి బేరీజులు వేసి సంఘాలను ముక్కలు చేసి కులం పేరిట మత ద్రోహాన్ని జరిగిస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇది చాలా బాధాకరం పిల్లారా. నేను గొప్ప అని వాదనలు వచ్చినాయి. ఐక్యత లేదు, వాళ్ళకి ఏకాత్మ లేదు. డినామినేషన్స్తో కొట్టుకుంటున్నారు, సంస్థల పేరిట కొట్టుకుంటున్నారు, సిద్ధాంతాల పేరు మీద కొట్టుకుంటున్నారు, డిబేట్స్ పెట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, వాదనలు ఆడుకుంటున్నారు. మటుకు దేవుని నామాన్ని అవమానపరుస్తూ దేవుని శక్తిని లోకంలో తక్కువ చేసి చూపెట్టి దేవుణ్ణి పూర్తిగా నవ్వుల పాలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం పిల్లారా. అయితే ఎప్పుడు ఐక్యత వారి మధ్యన వచ్చిందంటే పెంతెకోస్తు పండగ దినమున అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో మేడగదిలో 120 మంది కలిసి ఒకే చోట ఒకే తాత్పర్యంతో, ఏక మనస్సుతో, ఏక నిర్ణయంతో, ఏకాత్మతో ఉపవాసం ఉండి ఆదరణకర్త కొరకు ప్రార్థించగా ఆకాశం తెరవబడి అగ్ని జ్వాలల వారి మీద వాలగానే వారు అభిషేకించబడి దేశాలను ఐక్యత కలిగి దేవుని కొరకు గెలవగలిగినారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ప్రియులారా, ఐక్యత కావాలి. దేశంలో మహారక్షణ దేవుడు కనపరచాలనుకుంటున్నాడు. అది జరగాలి అంటే ఈ దేశంలో ఐక్యత కలిగిన సేవకులు, ఐక్యత కలిగిన విశ్వాసులు, ఐక్యత కలిగిన సంఘాలు లేవాలి. అనైక్యత పోవాలి, విభేదాలు పోవాలి. నావాడు నా తాలూకా, నా బంధువు మా దగ్గరోళ్ళు అన్న సిద్ధాంతాలు పోవాలి. మనందరము ఐక్యపరచబడాలి, ఏకాత్మ క్రిందకు రావాలి.
యేసు రక్తములో కడగబడే ప్రతి వ్యక్తి కూడా మనందరము కలిసి ఒకరిగా మనం మార్చబడితే దేవుడు అతి త్వరలో ఈ దేశములు తన మహారక్షణ కనపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకటి ఐక్యత కావాలి, ఐక్యత కావాలి. షమ్మ కొరకు చెప్తున్నాను, ఐక్యత కావాలి. దేవుడు తిరిగి లేకుండా ఈ దేశంలో కార్యాలు జరిగిస్తాడు. రెండవదిగా ప్రియులారా, అదే 23వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో వచనం 11. ఫిలిస్తీయులు అలచందల చేనులు గుంపుగా వచ్చారు, యూనిటీగా వచ్చారు, ఐక్యతగా వచ్చారు. శత్రువులు వచ్చారు, దాడి చేద్దామని వచ్చారు దేవుని ప్రజల మీదకు. అలా రాగానే బైబిల్ మాట్లాడుతుంది, జనులు, దైవజనులు లేక దైవ జనాంగం, దేవుని ప్రజలు, ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయారు. ప్రియులారా, వారు పారిపోయినారు. ఒకటి, ఐక్యత లేకపోతే ఉద్యమం రాదు, రక్షణ రాదు, దేశం బాగుపడదు. 2, సంక్లిష్ట పరిస్థితి రాగానే, శత్రు దాడి రాగానే, యుద్ధ నాదం మ్రోగగానే, యుద్ధ సునాదం లేక యుద్ధ బోరలు దేశంలో మోగగానే సంక్లిష్ట పరిస్థితుల్లో దేవుని ప్రజలు పారిపోతున్నారు, చేను వదిలేసి పారిపోతున్నారు, చేనులో ఉండకుండా పారిపోతున్నారు. సంఘాన్ని, సేవను, దేవుణ్ణి, వాక్యాన్ని, దర్శనాన్ని మర్చిపోయి పారిపోతున్నారు. వీళ్ళరా, పారిపోతున్న గుంపులో నీవు ఉన్నావా? పారిపోతున్న గ్రూప్లో నీవు ఉన్నావా? సుఖములోనే నీకు దేవుడా? అన్ని కలిగి ఉంటేనే నీకు దేవుడా? అన్ని అక్కరలు తీర్చబడినప్పుడే నీకు దేవుడా? సంక్లిష్ట పరిస్థితులు ఆసన్నమైతే నువ్వు పారిపోతున్నావా? ఎవరో పారిపోతున్నారు, వారితో కలిసి జోడీగా పారిపోతున్నావా? జనులు పారిపోతున్నారు అంటే ఒకరు కాదు, చాలామంది ప్రజలు, ఇశ్రాయేలీయులు, దేవుని జనాంగం, ఫైట్ చేయాల్సిన వారు, వార్ చేయాల్సిన వారు, యుద్ధం చేయాల్సిన వారు, శత్రువుతో గొడవ పడాల్సిన వాళ్ళు శత్రువును చూచి ప్రతిఘటించకుండానే పారిపోతున్నారు. ఇది శోచనీయం, బహుబాధాకరం. ప్రియులారా, ఈరోజున కష్టాలు రాగానే పారిపోతున్నావా? ఇబ్బందులు రాగానే పారిపోతున్నావా? బాధలు కలగగానే పారిపోతున్నావా? సేవనే వదిలేసి పారిపోతున్నావా? సంఘాన్ని మర్చిపోయి పారిపోతున్నావా? బహుదూరంగా పారిపోతున్నావా? బిడ్డను మరలా వెనక్కి రావాలి, యుద్ధ రంగంలోనికి రావాలి, చేను దగ్గరకు రావాలి. ఏ చేనునైతే వదిలేసి పారిపోతున్నావో ఆ చేను నీవే కాపాడుకోవాలి. పారిపోవద్దు ప్రియులారా. 78వ సంకీర్తనలో 78వ కీర్తనలో ప్రియులారా, 78వ కీర్తనలో మనకు ఒక మంచి మాట కనబడుతుంది. వచనం 9. 78వ కీర్తన 9వ వచనం రాయబడింది, విండ్లను పట్టుకున్నారు, యుద్ధ సన్నద్ధులైనటువంటి ఎఫ్రాయిం సంతతి వారు ఉన్నారు. పిల్లరా, ఎఫ్రాయిం సంతతి వారట యుద్ధం కొరకు, కథన రంగం కొరకు కాళ్ళు దువ్వి తయారై సిద్ధపడి ఎక్సర్సైజ్ చేసి అభ్యాసం చేసి కత్తులు తిప్పి డాళ్ళు పట్టుకొని గుర్రాలెక్కి స్వారీలు చేసి అన్నీ నేర్చుకుని యుద్ధం ఎప్పుడొస్తే వెళదామా అనుకుంటున్నారట ఎఫ్రాయిం సంతతి వారు. అనుకొని యుద్ధ విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులయ్యారు ఎఫ్రాయిం సంతతి వారు. విండ్లు పట్టుకున్నారు, సన్నద్ధులయ్యారు, ప్రిపేర్ అయ్యారు, షూస్ వేసుకున్నారు, కవచం పట్టుకున్నారు, శిరస్త్రాణం వేసుకున్నారు, డాలు పట్టుకున్నారు, అన్ని పట్టుకొని యుద్ధం ఎప్పుడొస్తే వెళ్ళి గెలిచి వచ్చేద్దామా అని అనుకుంటున్నారు. అనుకోగానే అనుకోకుండా యుద్ధం వచ్చింది. వీళ్ళు విండ్లు పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధ కాలము రాగానే యుద్ధ కాలమున వారు వెనక్కి తిరిగి వచ్చేసారట. యుద్ధానికి వెళతామని కత్తి, డాలు, ఈటె, శిరస్త్రాణం, షూస్ అన్ని వేసుకొని అభ్యాసం చేసి ట్రైనింగ్ తీసుకొని యుద్ధం కావాలి అనుకున్న ఈ బిడ్డలట ఎఫ్రాయిం సంతతి వారట యుద్ధ కాలము రాగానే, ఆ సమయము రాగానే శత్రువులను చూచి వెనక్కి తిరిగి పారిపోయి
ఇంటికి వచ్చేసారట. వెన్ను చూపించారు. బిడ్డ, ఈ రోజున వెన్ను చూపెడుతున్నావా? చేత కాని వాడవలే, చేవలేని వాడవలే, ఛాలెంజ్ లేని వాడవలే నీవు వెన్ను చూపించి పారిపోతున్నావా? విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం పిల్లారా. ఫిలిస్తీన్లు రావచ్చు, యెబూషీలు రావచ్చు, అమ్మోనీయులు రావచ్చు, అమాలేకీలు కావచ్చు, కనానీయులు కావచ్చు, హిత్తీలు కావచ్చు, హివ్వీలు కావచ్చు, పెరిచీలు కావచ్చు, శత్రువు ఎంతటి వాడైనా వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, గుంపుగా వచ్చినా, మోకమ్మడిగా వచ్చినా, మన దేవుడు మనకు ముందు నడిచే దేవుడుగా ఉంటున్నాడు. తిరుగు లేకుండా ఈ కథన రంగములో ఆయన మనల్ని గెలిపించే తీరుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకు పారిపోతున్నావు? దేనికి పారిపోతున్నావు? ఎక్కడికి పారిపోతున్నావు? దేవుని వాక్యం అంటుంది, నువ్వు పారిపోవద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు. యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిం సంతతి వారు యుద్ధము రాగానే విండ్లు పట్టుకొని రెడీగా ఉండి ఒక్కసారి శత్రువులను చూసి భయపడి వెనక్కి పారిపోతున్నారు. బిడా, వెనక్కి వెళ్ళిపోతున్నావా? లోకంలో కలిసిపోతున్నావా? లోకాశలు లాగేసుకుంటున్నాయా? యవనేశ్వరికి అమ్ముడుపోతున్నావా? నీ జీవితంలో డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, కులం కొరకు, జీవితంలో సుఖభోగాల కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, ఏదో లాభ ప్రాప్తి కొరకు, గవర్నమెంట్ స్కీముల కొరకు అమ్ముడు పోయి యేసుని మర్చిపోయి వెనక్కి పారిపోతున్నావా? ఆగాలి ఒకసారి. నీవు ఈ చేనుని నీవే కాపాడాలి. ఈ అలచందల చేనుని నీవే సంరక్షించాలి. ఈ భారతదేశాన్ని నీవే దేవుని కోసం గెలవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో ప్రియులారా 56లో ప్రభువారిని గెత్సెమనే తోటలో రోమన్ సైనికులు పట్టుకున్నారు. కత్తులతో దివిటీలు పట్టుకొచ్చి యేసుని పట్టుకొని లాక్కుపోతున్నారు. లాక్కపోతుంటే మత్తయి సువార్త 26:56లో ఒక మంచి మాట రాయబడింది ప్రియులారా. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగి యేసుని వారు ఈడ్చుకుపోతున్నారు గెత్సెమనే తోటలో నుంచి అర్ధరాత్రి వేళ. అప్పుడు శిష్యులందరూ యేసుని విడిచి పారిపోయినారు. అప్పుడు శిష్యులు కొందరు కాదు. మత్తయి సువార్త 26:56లో ఉంది. ఆ కష్టకాలంలో రోమన్ సైనికులు యేసుని గెత్సెమనే తోటలోంచి లాక్కుని పోయి బందీగా తీసుకుని పోతూ ఉంటే, ఆ కష్టకాలంలో అర్ధరాత్రి వేళ తమ బోధకుని లాక్కుపోతూ ఉంటే శిష్యులందరూ కూడా అది చూస్తూ భయపడి వెనక్కి పారిపోయారు. అప్పుడు అందరూ యేసుని విడిచిపెట్టేశారు, వదిలేశారు. నీకోసం ప్రాణం పెడతాం ప్రభా అన్నారు. సిలువ మరణం వస్తే అది నాకే రావాలి, నీకు రాకూడదు అన్నారు. నీకోసం ఏదైనా చేస్తానన్నారు. సర్వాన్ని మానుకొని త్యాగాలు చేసుకుని వలలు వదిలేసి, దోణులు వదిలేసి, అమ్మా నాన్నను వదిలేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు శిష్యుల బృందంలో. అలాంటి వారు సహితం గెత్సెమనే తోటలో కష్టం యేసుకు రాగానే రోమన్ సైనికులైన లాక్కుని పట్టుకుని పోతూ ఉంటే, ఆయనతో ఉంటే మనల్ని కూడా కొడతారేమో, తిడతారేమో, చంపుతారేమో నీ లోకానికి, లోక ప్రభుత్వానికి భయపడి మరణాపేక్ష గలవారే, ఏదో బతికేద్దామని ఆశ కలిగిన వారే అక్కడి నుండి వారు బయటికి పారిపోయారు. యేసుని విడిచిపెట్టేశారు. బిడాను వదిలేస్తున్నావా? యేసుని మర్చిపోతున్నావా? యేసుని కాదంటున్నావా? యుద్ధకాలంలో, కష్టకాలంలో, సంక్లిష్ట కాలంలో నీవు కూడా నీ బోధకుడిని, ఈ అపోస్తుల బోధను మర్చిపోయి లోకంలో మమేకమే కలిసిపోతున్నావా? దయచేసి నీవు ప్రభు కొరకు నిలవాలి. ప్రభు కొరకు నిలవాలి. ఒకటి, అనైక్యతగా వద్దు, ఐక్యతగా ఉంటే ఈ దేశంలో మహారక్షణ దేవుడు కనపరుస్తాడు. ఐక్యత కావాలి. 2, పారిపోవద్దు. పారిపోవద్దు. ఇంత పరిస్థితి అనుకూలం కాకపోయినా, సంక్లిష్టమైన శ్రమలైనా, కష్టమైన, ముప్పైనైనా, ఉపద్రవమైన, ఉన్నవైనా, రాబోవైనా, అధికారులైనా, దేవదూతలైనా, ఎత్తైనా, లోతైనా, ఏది ఏమైనా, భూలోకమే తలక్రిందులైనా నువ్వు నా దేవుని కొరకు నిలబడగలిగితేనే, పారిపోకుండా ఉండగలిగితేనే నీ ద్వారా దేవుడు ఈ దేశాన్ని కాపాడబోతున్నట్టు వెళ్ళారా. ఒకటి, ఐక్యతగా ఉందాం. శత్రువుకి ఐక్యత ఉంది. 2 పారిపోవద్దు. యుద్ధాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. గెత్సెమనేలోనికి శత్రువులు వస్తారు, రోమన్ రాణువారు వస్తారు, ఈడ్చుకుపోతారు, దెబ్బలు కొడతారు, పిడిగుద్దులు గుద్దుతారు, మరణానికి లాక్కుపోతారు. అయినా సరే
ఏ పరిస్థితికి లొంగకుండా ఉండగలిగితే, పారిపోకుండా ఉండగలిగితే నీవే చరిత్రని తిరగరాస్తావు, చరిత్రని సృష్టిస్తావు. దేని ప్రజలారా, యూ కెన్ మేడ్ ఏ హిస్టరీ. ఒక నూతన చరిత్రకు అధ్యాయం శ్రీకారం చుట్టే వ్యక్తిగా దేవుడిని మార్చబోతున్నాడు. అది జరగాలి అంటే నువ్వు పారిపోవద్దు. 3వదిగా ప్రియులారా, అదే సమూయేలు 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో వచనం 12వ వచనం 23:12 ఉంది. అప్పుడు ఇతడు ఆ చేని మధ్యన నిలిచాడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరున్న స్థలాలలో చప్పట్లు కొట్టండి, ప్రభువుని కనపరచండి. ఈ వాక్యం వింటుండగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధించండి. శత్రువులు దాడి చేస్తూ మూకమ్మడిగా వచ్చారు. జనులందరూ పారిపోయినారు. ఎవరింట్లోకి వారు పారిపోతున్నారు. తలుపులు వేసేసుకుంటున్నారు. భార్య బిడ్డలను లాక్కుని పోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మనకెందుకు ఈ బాధ? చేను పోద్ది కదా, పోతే పోనులే. ఆ చేను బతుకుంటే బలుసాకులు తినొచ్చు, బతుకుంటే వేరే వ్యాపారాలు చేసుకోవచ్చు, చచ్చిపోతే ఏం చేస్తాంలే అని చెప్పేసి ఎవరి ఇంటిలోనికి వారు దేవుని ప్రజలు దాక్కుని తలుపులు వేసేసుకుంటే, ఒకే ఒక్కడు దేశంలో, ఒకే ఒక్కడు ఇశ్రాయేలులో, ఒకే ఒక్కడు షమ్మా అని యవ్వన బిడ్డ ఆ చేను మధ్యన నిలిచినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ చేను? శత్రువుల చుట్టుముట్టిన చేను. ఏ చేను? ఫిలిస్తీయులు చుట్టూ కాపు కట్టిన చేను. ఏ చేను? పచ్చగా ఉండే అలచందల చేను. శత్రువు కళ్ళు పడిన చేను, శత్రు వినాశనం చేద్దామని కంకణం కట్టుకున్న చేను. ఆ చేను మధ్యలో చుట్టూ శత్రువులుంటే షమ్మా అని ఒకే ఒక్కడు, దేశంలో ఒకే ఒక్కడు. అందరు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని దాక్కుంటే, మగాళ్ళు అయ్యుండి కూడా ఆడవారిలాగా గాజులు తొడుక్కుంటే, ఒకే ఒక్క మగాడు, ఒకే ఒక్క బలాఢ్యుడు, ఒకే ఒక్క పరాక్రమశాలి, ఒకే ఒక్క దేవుని సైన్యం, ఒకే ఒక్క వీర యోధుడు, ఒకే ఒక విశ్వాస బలమైనటువంటి నాయకుడు దేవుని కొరకు యవన బిడ్డ షమ్మా అనే యవన బిడ్డ ఆ చేని మధ్యలో నిలబడ్డాడు. ఈరోజు నిలబడుతున్నామా? పడిపోతున్నామా? పరిస్థితులు బాగుంటే నిలబడి, పరిస్థితులు తారుమారైతే పడిపోతున్నావేమో. చుట్టూ శత్రువులు ఉన్నారు, కావలసిన వాళ్ళేమో ఇంట్లోనికి పారిపోయారు. అందరూ అంటున్నారు, క్షమ మనకెందుకు వచ్చాయి, ఈరోజు కాకపోతే రేపు మనం హాయిగా ఉండొచ్చు. క్షమ వాళ్ళ చేన్ని కొట్టుకుపోని, ఆ పంటను తీసుకుపోని, మనం నెక్స్ట్ ఇయర్ తిందాం, కావాలంటే ఈ ఇయర్ పస్తు పడదాం అని ఎవడి మట్టుకు వాడిపోతే, షమ్మ మాత్రం మీరు వెళ్ళిపోయినా, మీరు పారిపోయినా, మీరు దాక్కున్నా, మీరు పిరుకోళ్ళైపోయినా, మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి మీ భార్య బిడ్డలను కాపాడుకోవాలని ప్రయత్నం చేసిన, నేను మాత్రం నా ప్రాణమైనా పోవాలి, ఈ చేనును కాపాడుకుంటానని ప్రాణమునకు తెగించి షమ్మ ఆ చేను మధ్యలో నిలబడిపోయినాడు. నిలబడే వ్యక్తులు దేవునికి కావాలి, దమ్మున్న వ్యక్తులు దేవునికి కావాలి. పిరికి బందలు, పరిస్థితులకు లొంగిపోయిన వాళ్ళు, లోకంతో రాజీ పడిన వాళ్ళు, గెహాజీ లాంటి వాళ్ళు, ఆస్తులకు అమ్ముడుపోయిన వాళ్ళు, అవకాశాల కొరకు అర్రోచలు, అవకాశాల కొరకు వెయ్యి కళ్ళతో చూచి దాక్కుపోయిన వాళ్ళు దేవునికి పనికిరారు, దేవుని కార్యాలు చేయలేరు. దేవుని కార్యాలు జరిగించాలి అంటే ఎవడు లేకపోయినా, ఎవరు కాకపోయినా, ఎవరు ఉండకపోయినా నీ ఒక్కడివి కానీ నిలబడగలిగితే నీ ఒక్కడి ద్వారానే ఈ దేశం మారిపోదు. పిల్లారా, ప్రజలందరూ ఇంట్లోకి పారిపోయి దాగే చోట్లకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుని మూసుకొని అందరి ఇంట్లో ఉంటే, దైవ జనాంగం అంతా భయపడి పారిపోతే, దేశంలో ఒకే ఒక్కడు షమ్మా అని యవ్వన బిడ్డ మాత్రం చేను మధ్యలో నిలబడ్డాడు. ఈ స్టాండ్ ఫర్ గాడ్, ఈ స్టాండ్ ఫర్ ద నేషన్. దేవుని కొరకు నిలబడ్డాడు, దేశం కోసం నిలబడ్డాడు. ఈరోజు నిలబడతావా? నిలబడగలవా? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఉండగలవా? నీ చుట్టూ శత్రువులు కట్టుకట్టినప్పుడు, అవకాశాలు ఆవిరైపోయినప్పుడు, ప్రాణభయం నిన్ను ముంచుకొస్తున్నప్పుడు,
మరణమే నీకు దగ్గరగా వచ్చి నిన్ను చూస్తూ తొంగ చూస్తున్నప్పుడు అప్పుడు కూడా వెన్ను చూపించకుండా రొమ్ము చూపించే ధైర్యం నీకుందా? గుండె చూపించి పొట్లాడుతాను, పోరాడుతాను, యుద్ధం చేస్తాను, నేను చచ్చినా బ్రతికినా నా ప్రభువుకు మహిమ తీసుకొస్తాను అన్న స్థిర నిర్ణయం నీకుందా? షమ్మ నిలబడ్డాడు పిల్లారా. షమ్మ ఆ చేను మధ్య నిలబడ్డాడు, అక్కడ ఉండిపోయినాడు. పిల్లారా, యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 17వ వచనంలో దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 17వ వచనం. యెహోవాకు పరిచర్య చేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్యలో నిలబడ్డారు, కన్నీరు కారుస్తున్నారు. దేశంలో దేవుని కార్యాలు జరిగించబడాలి అంటే మిడతలు, గొంగలి పురుగులు, చీడ పురుగులు, పసర పురుగులు తినేసినటువంటి పంటంతా మరలా ప్రభువునికి ఇవ్వాలి అంటే, నీ దీవెన మరలా నీకు దయచేయాలి అంటే, నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా ప్రభుని మీద పోయాలి, సమృద్ధిగా కలుగు చేయాలి అంటే దేవుని వాక్యం అంటుంది, బలిపీఠానికి మంటపానికి మధ్య యాజకులు గోనె పట్ట వేసుకుని నిలబడతారు, కన్నీరు కారుస్తారు. అప్పుడే దేశం సంతోషించి గంతులు వేస్తుంది, దేవుడు అద్భుతాలు చేస్తాడు. పిల్లారా, ఈరోజు నిలబడుతున్నామా? గోనె పట్ట వేసుకుని నిలబడుతున్నామా? బలిపీఠానికి మంటపానికి మధ్య నిలబడుతున్నామా? బలిపీఠం అంటే బతకడం కోసం కాదు, బలిపీఠం అంటే బలవడం కోసమే. సేవ అంటే, పరిచర్య అంటే సంపాదన ఆర్జన కాదు, బలవడం కొరకు, త్యాగం అవ్వడం కొరకు, దేశ రక్షణ కొరకు, దేవుని మహిమ కొరకు. ఈ యొక్క ప్రక్రియలో, ఈ దైనందిక జీవితంలో ఎంత ఎత్తైన బాధలు కలిగినా దేవుని కోసం ఆహుతవ్వడం కొరకే మన ప్రభు పిలిచాడు. ఆ సేవలు జరిగించమని దేవుడు కోరుతున్నాడు, వెనుదీయొద్దని కోరుతున్నాడు. బలిపీఠానికి మంటపానికి మధ్య నిలబడాలి. ఎంతమంది ఉండాలి? అందరి ఇంట్లో పారిపోయారు, ఎవరు లేరు, ఎవరి ఇంట్లో వారు ఉండిపోయారు. షమ్మ ఒక్కడే, దేశంలో ఒకే ఒక్కడు అక్కడ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో 5:1 దేవుని వాక్యం అంటుంది పిల్లారా. ఇర్మియా గ్రంథంలో 5వ అధ్యాయంలో 1వ వచనం. పిల్లారా, యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తండి, తెలుసుకోండి, రాజవీధుల్లో విచారణ చేయండి, న్యాయము జరిగించి నమ్మకముగా ఉండ ప్రయత్నించగోరువాడు ఒక్కడు గాని మీకు కనబడితే నేను ఆ దేశాన్ని క్షమిస్తాను. న్యాయముగా ఉండగోరువాడు, నమ్మకముగా ఉండగోరువాడు, ప్రయత్నించేవాడు ఒక్కడు గాని భారతదేశంలో ఉంటే నాకు కనబడితే ఆ దేశాన్ని నేను క్షమిస్తాను అని దేవుడే మాట్లాడుతున్నాడు. పిల్లారా, దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో నమ్మకముగా ఉండ ప్రయత్నించగోరువాడు, న్యాయాన్ని జరిగించాలి అని ఆశ ఉన్నవాడు, దేవుని కోసం వాడబడదాం అన్న మంటున్నవాడు ఒక్కడు చాలు. అలాంటి వాడు ఒక్కడు ఉంటే ఈ దేశం పరిపూర్ణంగా మార్చబడుతుంది. అందులో సందేహమే లేదు. ఏం ప్రజలారా, అనుమానమే లేదు. ఒక్కడుంటే దేవుడు వాడిని బట్టి దేశాన్ని మార్చేస్తాడు. 1 ఐక్యత కావాలి, 2 పారిపోవద్దు, 3 సమస్యలు వచ్చిన ఆ చేను మధ్యలోనే అక్కడే నిలబడదాం. పిల్లరా, ఆఖరి మాటతో నేను ముగిస్తాను. పిల్లారా, అదే 23వ అధ్యాయంలో పిల్లారా వచనం 12లోనే చదువుదాం మరలా. ఆమేన్. ఫిలిస్తీన్లు అందరూ వచ్చేశారు, దేవుని ప్రజలందరూ పారిపోయారు. షమ్మ అనేవాడు చేను మధ్య నిలబడ్డాను కాబట్టి దేవా నువ్వు చూసుకోదేవా, విజయం నాకు ఇచ్చేదేవా అనలేదు. చేను మధ్యనే ఉండి అలా కళ్ళు మూసుకొని ఆగిపోలేదు. చాలామంది దేవుడే చూసుకుంటాడులే, గాల్లో దీపం పెడతాను, ఆరిపోకుండా కాపాడుతాడు, దేవుడు గొప్పోడులే అన్న మాటలు మాట్లాడతారు. ఈ షమ్మ చేను మధ్యలో ఉండి నన్ను నువ్వే కాపాడుకోదేవా అని కళ్ళు మూసుకోలేదు. ఈయన చుట్టూ శత్రువులు వచ్చేస్తే
దేవుని జనాంగం అంతా పారిపోతే షమ్మ ఒక్కడే చేని మధ్యలో నిలబడి ఒక ప్రక్రియ చేశాడు. అది ఏంటంటే ఫిలిస్తీయులు ఆ చేని మీదకు వారు రాకుండా షమ్మ వారిని వెళ్ళగొట్టి హతము చేశాడు, యుద్ధమాడాడు. 4వదిగా నీవు యుద్ధము చేయాలి, నువ్వు పోరాటం చేయాలి, నువ్వు వెళ్ళగొట్టాలి. నీవే ముందుకు దుముకి ముందుకు వెళ్ళి శత్రువులని ఒక్క చేను గింజ ముట్టనివ్వకుండా యుద్ధం చేయాలి పిల్లారా. షమ్మ ఖాళీగా చేతులు ముడుచుకొని కళ్ళు మూసుకొని కూర్చోలేదు. నేను ప్రార్థన చేస్తానులే, దేవుడు నాకు అన్నం పెడతాడు అనుకోలేదు. షమ్మ చేని మధ్యన ఉండి పని చేస్తున్నాడు. అదే పని యుద్ధం, పోరాటం, ఫైటింగ్. దేవుని ప్రజల పక్షమున దేవుని మహిమార్థమై శత్రువులందరూ వస్తే ఒకే ఒక్కడు దుముకి ముందుకు ఎగిరి యుద్ధం ఆడుతున్నాడు, పోట్లాడుతున్నాడు. ప్రాణం పోతుందేమో, పోతే పోని, చంపేస్తారేమో, చచ్చిపోతాను, కానీ దేవునికి మహిమ తీసుకొస్తాను అన్న ఉద్దేశంతో వెళ్తే యెహోవాయే షమ్మ పక్షమున యుద్ధమాడి శత్రువులందరినీ చంపే శక్తిని దేవుడు షమ్మాకి ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వైరస్ పోవాలి అంటే, ఈ జబ్బులు పోవాలి అంటే, ఈ పరిస్థితులన్నీ మరలా మన దేశాన్ని విడిచిపోయి మంచి రోజులు దేశానికి రావాలి అంటే, మన సంఘం మన కుటుంబం బాగుండాలి అంటే, దేశంలో మహారక్షణ సంకల్పం సిద్ధింపచేయబడాలి అంటే నీవు యుద్ధాలు చేయాలి, దేవుని కొరకు యుద్ధాలు చేయాలి. అన్నం లేదని, బట్టలు లేవని, డబ్బులకని, ఆస్తులకని, బంగ్లాలకి, కార్లకి, బళ్ళకి, సెల్కి, ఈ జీవితం దీని కొరకు యుద్ధాలు కాదు. ఏ యుద్ధం అంటే దేవుని రాజ్యం కట్టడం కొరకు, అలచందల చేనును కాపాడడం కొరకు, శత్రు సమూహాన్ని మట్టి కనిపించడం కొరకు, శత్రు సమాజాన్ని కోల్చడం కొరకు, దేవుని రాజ్యాన్ని కట్టడం కొరకు నువ్వు యుద్ధం చేయాలి. సమయం ఆసన్నమైంది పిల్లారా. నిద్రపోయే రోజులు కాదు, సుఖాలు కోరుకునే రోజులు కాదు, సంపాదించుకునే రోజులు కాదు, ఆర్జించుకొని డబ్బులు లెక్క పెట్టుకొని కుటుంబాలతో కలిసి ఈ లాక్డౌన్లో సరదాగా నవ్వుకొని హ్యాపీ గడిపేసే రోజులు ఇవి కావు. ఇవి యుద్ధ దినాలు. ఓ క్రైస్తవుడా, ఇది యుద్ధ దినాలు. ఓ సార్వత్రిక సంఘమా, ఇవి కడవరి దినాలు, పోరాటపు దినాలు. మనం పోరాడదాం పిల్లారా. ఇంకా నువ్వు మేలుకొల్పు, ఇంకా నీవు నిద్రనవస్థలో ఉండి మేలుకొలక ఉంటే, మేలుకొలుపు లేకపోతే, ఇంకా నీవు చచ్చిన స్థితిలో ఉంటే, లేవలేని పరిస్థితులు నీవు ఉంటే, ఓతలేని స్థితిలో నీవు ఉంటే, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. లేచి యుద్ధమాడు, పోరాటం చేయి, శత్రువు మీదకు వెళ్ళు. నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, ధైర్యం ఇచ్చేవాడు ఆయనే, శక్తినిచ్చేవాడు ఆయనే, నీ ముందర నడుచువాడు ఆయనే. యుద్ధం యెహోవాదే, గెలుపు నీకు ఆయన ఇచ్చే తీరుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని షమ్మ చేయగానే శత్రువులు హతమైపోయినారు. దేశమంతా గొప్ప రక్షణ కలిగింది, దేవుని నామానికి మహిమ కలిగింది. శత్రువు సిగ్గుపడ్డాడు, శత్రువు ఓడిపోయాడు. ఈ భారతదేశంలో దేవుని మహారక్షణ దేశమంతా దయచేయబడాలి. అలాగవ్వాలి అంటే ఐక్యత కావాలి, పారిపోకుండా ఉండాలి, నిలబడాలి, యుద్ధాలు చేయాలి, గెలవాలి. యుద్ధాలు చేయాలి, గెలవాలి. ఒక మాటతో ముగిస్తాను. నెహెమ్యా పుస్తకంలో, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో వచనం 13లో మంచి మాట ఉంది పిల్లారా. నెహెమ్యా కాలంలో పిల్లారా, నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కడుతున్నప్పుడు అనేకమైన శోధనలు కలిగినాయి పిల్లారా. భయంకరమైన బాధలు కలిగినాయి. షన్బల్లుటు, టోబియా, గెషేము శత్రువులు వచ్చేసి రకరకాలుగా పని ఆపేద్దామని కంకణం కట్టుకొని ప్రయత్నాలు చేశారు. అలాంటప్పుడు పిల్లారా, నెహెమ్యా కాలంలో గోడ వెనుక దిగువ స్థలములలో, పైనున్న స్థలములలో జనులు వారి వారి కుటుంబాల ప్రకారం వారి కత్తులతోనూ, వారి ఈటెలతోనూ, వారి వెండ్లతోనని ఆ యొక్క నెహెమ్యా వారిని అక్కడ కావలిగా నిలిపాడట పిల్లారా. జనులందరూ కూడా కత్తులు, ఈటెలు,
విండ్లు పట్టుకొని తమ కుటుంబాలతో కలిసి వచ్చి రాత్రి మగళ్ళు కావలి కాసి దేవుని పనిని కాపాడుకొని సంపూర్ణం చేసుకున్నారు. ఈ రోజున యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సన్బల్లటు, టోబియా, గెషేము మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని పరిచర్యను ఆపేద్దామని కంకణం కట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం మన కుటుంబాలతో కలిసి విండ్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని, ఈటలు పట్టుకొని ప్రభువు కొరకు యుద్ధమాడే పరిస్థితులు ఆసన్నమైపోయారా. నేను ఒక్కడనే చర్చికి వెళ్తాను, ఇంట్లో వాళ్ళని బయటకు పోని, సినిమాకు పోని, షికార్లకు పోని అనుకోవద్దు. నీవు నీ కుటుంబాలతో కలిసి యుద్ధానికి రావాలి. నీవు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ మనవలు, నీ అమ్మ, మీ నాన్న, నీ కొడుకు, నీ కూతురు, నీ సర్వ వ్యవస్థ, నీ కుటుంబం మొత్తం యుద్ధానికి రావాలి. దేవుని కొరకు యుద్ధం చేయాలి. ఈ యుద్ధ రంగంలో నీ కుటుంబం అంతా పాల్గొవాలి. ఎవ్వరు మిస్ కావద్దు, ఎవ్వరు కూడా తప్పిపోవద్దు. కుటుంబాన్ని పిలవండి, కుటుంబాలతో రండి, సంఘానికి రండి, సేవలోనికి రండి, పరిచర్లోనికి రండి, ప్రార్థనకు రండి, ఐక్యతకు రండి. మీరు కుటుంబాలతో కలిసి వచ్చి కత్తెలు పట్టుకుని, విండ్లు పట్టుకుని, ఈటలు పట్టుకుని యుద్ధం ఆడడానికి సిద్ధపడగలిగితే గెషేము, టోబియా, సన్బల్లటు, ఫిలిస్తీన్లు పారిపోతారు. దేవుని రక్షణ దేశాన్ని ఆవరిస్తుంది. అలాంటి గొప్ప రక్షణ భాగ్యం దేవుడి దేశానికి అనుగ్రహించి షమ్మా వలె దేశంలో ఒకే ఒక్కడు వలె నిన్ను కూడా ప్రభు వాడుకొని నిలబడేవాడిగా చేసి, పారిపోకుండా చేసి, ఐక్యత నీకిచ్చి ప్రభు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించాలి అని ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైన అంశం ప్రభు నీతో మాట్లాడాడు. బిడ్డ, శత్రువు నీ సేవ మీద, నీ సంఘం మీద, నీ ఆత్మీయ జీవితం మీద దాడి చేయడానికి కంకణం కట్టుకుంటే, అలచందుల చేని మీదకు శత్రువు మూకమ్మడిగా వస్తూ ఉంటే, సేన అని వాడు సమూహంగా ఉండి దయ్యాలకి ఐక్యత ఉంటే, శత్రువుకి ఐక్యత ఉంటే, దేవుని ప్రజలుగా ఉన్న మనం ఎందుకు విడిపోతున్నాం? ఎందుకు మొక్కలైపోతున్నాం? ఎందుకు అనైక్యత? ఎందుకు ఏకతాత్పర్యం లేదు? రండి, ఐక్యపరచబడదాం, ఏకాత్మ కిందకు వద్దాం, ఏక మనస్సు కిందకు వద్దాం, విభేదాలు మానేద్దాం, వాదనలు విస్మరిద్దాం, ఏక తాటి మీదకు వచ్చి దేవుని సామ్రాజ్యం కొరకే నడుములు కట్టుకుందాం పిల్లారా. శత్రువు రాగానే పారిపోతున్నారు. దేవుని ప్రజలందరూ పారిపోతున్నారు. శ్రమలలో పారిపోతున్నావా? కష్టాలు ప్రభుని విడిచిపెట్టేస్తున్నావా? బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే సేవనే మానేసుకుని లోకానికి అమ్ముడుపోతున్నావా? ఎవరు పారిపోయినా షమ్మా అని ఎవరి బిడ్డ ఆ చేని మధ్యలో నిలబడిపోయినాడు. బిడ్డ, బలిపీఠానికి మంటపానికి మధ్య నిలిచి కన్నీరు కార్చి కోనె పట్ట వేసుకుని ఈ దేశాన్ని నీవే కాపాడాలి. నమ్మకముగా, న్యాయముగా ఉండ ప్రయత్నించగలవాడు ఒక్కడు ఉంటే ఆ ఒక్కడిని బట్టి దేశాన్ని దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఆ ఒక్కడిగా, దేశంలో ఒకే ఒక్కడిగా, ఆ షమ్మాగా నీవే మార్చబడాలి. షమ్మా చేని మధ్యలో ఉండి చేతులు కట్టుకోలేదు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేదు, చేతులు రెండు పైకెత్తి నీ నిస్సహాయుని దేవా, చేతకైన దేవా అని మాటలు చెప్పలేదు. చేని మధ్యలో ఉండి శత్రువులు చేని మీదకు రాగానే ఒకేసారి షమ్మా వారి మీదకు దుముకాడు, ఎగిరాడు, పరిగెత్తాడు, కత్తె పట్టుకొని పోరాటం చేసి ఒక్కొక్క శత్రువుని హతం చేశాడు. నువ్వు చేతులు ముడుచుకుంటే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటే, నీ వంటగదిలో, నీ బెడ్రూమ్లో, నీ హాల్లో, నీ కిచెన్లో, నీ సరదాల్లో, నీ సందడిలో నువ్వు ఉండిపోతే దేవుని కార్యాలు జరగవు. నువ్వు యుద్ధం ఆడాలి. నీ చేతులతో కత్తులు, విండ్లు, ఈటలు పట్టుకుని నీ కుటుంబాలు కలిసి వచ్చి సన్బల్లటుని, టోబియాను, గెషేమును ఎదిరించి ఈ చారిత్రాత్మక పనిని నీవే నెరవేర్చాలి. ఈ చేనుని నువ్వు కాపాడాలి, ఈ దేశాన్ని నువ్వు కాపాడాలి.
140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశానికి రక్షణ అవసరం. ఆ రక్షణ దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఆ కార్యం చేయాలనుకుంటున్నాడు. బిడా, షమ్మా నువ్వు సిద్ధమేనా? దేశంలో ఒకే ఒక్కడు షమ్మా. అందరూ ఇంట్లోకి దాక్కుని పారిపోతే, అందరూ తమ గృహాలకు వెళ్ళిపోయి తమను తాము కాపాడుకుందామని ప్రయత్నాలు చేస్తే, ప్రాణమునకు వెరచి, ప్రాణమును ప్రేమించకుండా దేవుని కొరకు, దేశము కొరకు నిలిచి ఒకే ఒక్కటిగా ఉండి శత్రువుల్ని అందరినీ సంహరించి దేశాన్ని కాపాడుకున్నాడు. నువ్వు నిలబడి యుద్ధం చేస్తావా? పోరాటము చేస్తావా? పారిపోకుండా ఉంటావా? ఐక్యతగా ఉంటావా? అలా చందల చేరిని కాపాడుతావా? ఈ సేవలను కాపాడుతావా? ఈ సంఘమును కాపాడుతావా? ఈ కుటుంబాన్ని కాపాడుతావా? ఈ భారతదేశాన్ని కాపాడుతావా? చేస్తాను ప్రభా, షమ్మా వలె ఉంటాను దేవా అని అనుకుంటే ప్రార్థన చేస్తాను. ప్రార్థన. గ్లోరీ టు గాడ్. ప్రేమ కలిగిన మా మంచి యేసయ్య, విన్న వర్తమానం ద్వారా ప్రజలందరినీ దీవించండి. దేశంలో ఒకే ఒక్కడు షమ్మా ప్రభా. దేశమంతా ఇంట్లో గెలిపారు, దాక్కున్నారు, భయపడ్డారు ప్రభా. అందరూ పారిపోయినారు, యుద్ధ సన్నద్ధులై విండ్లు పట్టుకొని యుద్ధ కాలమున వెనక్కి వెళ్ళిపోయి వెన్ను చూపించారు దేవా. కానీ షమ్మా మాత్రం వెనక్కి వెళ్ళకుండా, నేనున్నాను దేవా, ప్రాణమైనా పెడతాను దేవా అని నీ కొరకు దుముకాడు, కాళ్ళు దిగాడు, చీని మధ్య నిలబడ్డాడు. అలాంటి కృప, అలాంటి అనుభవాలు షమ్మా లాంటి యవన బిడ్డలను మా మధ్యన మీరు లేపండి. మా దేశంలో మీరు లేపండి, మా ప్రాంతాల్లో మీరు లేపండి. అలాంటి షమ్మాల ద్వారా మా దేశాన్ని మీరు రక్షణ మార్గం నడిపించండి. ఈ భారతదేశంలో ఇలాంటి షమ్మాలు కావాలి, ఇలాంటి బలాఢ్యులు కావాలి, యుద్ధం ఆడేవారు కావాలి. కుటుంబాలు కలిసి విండ్ల పట్టుకొని, కత్తెలు పట్టుకొని, ఈటలు పట్టుకొని కావలి ఉండి గెషేమును, సన్బల్లటును, టోబియాను, ఫిలిస్తీన్లను, శత్రువులను ఎదిరించే వారిగా మార్చబడి సమాధానం మీరు లేపమని, ఒకరి దానితో ఒకటి ఎముకలు ఏ రీతిగా కలిసిపోయినాయో అందరినీ మీరు కలపమని, లెక్కింప సఖ్యమ కాని మహాసైన్యముగా చేసి ఈ యుద్ధ రంగంలో మీరే గెలిపించి దేశాన్ని నీ దగ్గర తీసుకొచ్చి భాగ్యమును దయచేయమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. షాలోమ్.